వియ్యంకుడి గారు ఆయన హోదాలోకి వచ్చారనమాట. అందరూ మళ్ళీ కలిపేసుకుందాం, తీసుకొచ్చేయండి సత్యప్రశ్న మీ మామయ్య గారిని. రాదే మీరు మా మామయ్య గారి విషయం సూపర్ అసలు చెప్పగలేదు. అందరికీ నమస్కారం అండి. మామూలుగా నేనంటే మాది మెట్టపూడి గ్రామం. నేను మామూలుగా రైతు కుటుంబంలో చూస్తాను మా ఇంటిని. కాబట్టి అలాగే నాకు ముగ్గురు అబ్బాయిలండి. సాధారణ రైతు కుటుంబం అండి. అయితే ఈయన ఎలా పరిచయం అంటే నాకు మామూలుగా మా ఊళ్ళో ఒక ఆయన కట్టాకవరమైన ఒక ఆయన మా అబ్బాయికి సంబంధం ఉందని తీసుకొస్తే ఎవరంటే తాత శ్రీనివాసరావు గారు సంబంధం అంటారు. తాత శ్రీనివాసరావు గారు అంటే తాత శ్రీనివాసరావు గారు కుటుంబం అంటే మేము సరిపోవాలి అబ్బాయి. ఆయన అంత రాజకీయవేత్త, మేమైతే మా సామాన్య రైతు కుటుంబం అంది. కాబట్టి నేనైతే పోగలమంటే అలా కాదు. వాళ్ళ అల్లుడి గారు మామూలుగా కారు ప్రజల్లో చేస్తారు. దాన్ని బట్టి పర్లేదు, ఆయన చూడమన్న సామాన్య కుటుంబం అంటే చూడమన్నారు. కాబట్టి చూద్దామని ఒకసారి మా ఈగడి గారు మా అల్లుడి గారు వచ్చారండి. మా ఇంటికి చూశారు మా బాధ. మాకు మా చెల్లెల్ని ఇవ్వాలంటే ఇటువంటి కుటుంబంగా ఇవ్వాలని ఆయన చెప్పడం జరిగిందండి. తర్వాత ఇది కూడా చూశారు. ఏంటి మీ పోయేసి మీ ఆస్తి ఏంటి ఏమో అడగలేదండి. నేను డ్రైవర్ని, మీరు డ్రైవరు, మాకు చాలు. ఆ మాత్రం ఆస్తిపాస్తులు మాకు చాలు. అయితే నేను చేయాలంటే నేను పెద్ద కుటుంబంలో చేయొచ్చు. మా అమ్మాయిని మా అబ్బాయి మాకున్న హోదాన్ని బట్టి నేనైతే అంత వెళ్ళాలనుకోవట్లేదు. కాబట్టి మీరు నాకు సరిపోతారు. కట్నం ఏమంటారని అడిగారు. నాకైతే కట్నం గట్ట ఇవ్వద్దండి. మీరు మీ అల్లుడికి మీ అమ్మాయికి ఏం తీసుకుంటారో మీరు నేనైతే నేను తెమ్మండి నాకు అడగను, అది మీ ఇటువంటి అన్నాను. అంటే ఆయన ఓపెన్గా, ఎందుకంటే ఈరోజు సైలెంట్గా ఉండేవాడు కంటే ఒక మాట ఏదైనా మన మనసులో మాట ఉందంటే దీనిగా ముక్కులుడిగా మాట్లాడే మనిషి దగ్గర ఉన్న మంచితనం సైలెంట్గా ఉన్న మనిషి దగ్గర ఉండదండి. సైలెంట్గా ఉన్నవాళ్ళు అంటే గుర్తుకు పోసేస్తారు. వెనకాలండి వాళ్ళు వెనకాల ఎన్నుకోటి పడుస్తారు. డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళ దగ్గర ఆ మనస్తత్వం ఉండదండి. ఉన్నమాట వాస్తవంగా మాట్లాడాలి, మనసులో దాచుకోకూడదు ఏ మాట కూడా. అయితే మా వెంకయ్య గారి మనస్తత్వం అదేంటి. నేను గమనించేది కొంత నేను ఎంక్వైరీ చేయాలి. నా కుటుంబం ఏంటని ఆయన ఎంక్వైరీ చేయలేదు, ఆయన కుటుంబం ఏంటని నేను ఎంక్వైరీ చేయలేదు. అలా వచ్చారు, సరిపోతారంటే మీరు మాకు సరిపోతుంది సంబంధం అన్నారు. ఏదో ఆయన తోమతం ఇచ్చింది, ఆయన ఇచ్చుకున్నాడు ఆ కూతురికి అల్లుడికి. అలాగే మాకు ఈ రోజున నాకు ఏకడిగా కాకుండా మనతో పాటు ఫ్రెండ్స్ అంటే కారు డ్రైవింగ్ సంబంధించి అంటే డ్రైవరు అది చాలు అంతే. అంతేగాని ఈయనకి సంబంధం కాదండి. మన డ్రైవర్ అంటే ఏంటంటే గాడించి మొత్తం అవయవాలన్నీ పనిచేయాలని డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ అంటే మాటలు కాదండి. అంటే కొంతమంది ఏమంటే డ్రైవర్ అంటే సీట్గా చూస్తారు, కానీ అది కాదండి. ఒక డ్రైవర్ అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఏదైనా వాహనం నడిపితే మన వల్ల ఎంతమంది రాసిపోతారో కింద అది ఒక డ్రైవర్కే తెలుస్తుంది. డ్రైవరు ఒక వెహికల్, నేనే ఉన్నానండి లారీతో వెళ్తాను. లారీ కొనేటప్పుడు ఒక దేవుడిని యేసుప్రభు అవ్వచ్చు, వెంకటేశ్వర అవ్వచ్చు, మనం మనస్ఫూర్తి దండం పెట్టి కూడా నా వల్ల ఎవరికి కూడా ఏ ఆపద రాకూడదు అనుకుంటున్నాను. అలాగే మనం గమ్యం మన జాగ్రత్తగా మన వాహనాన్ని మనం తీసుకెళ్తాం. అలాగే ఇవాళ ప్రపంచంలో డ్రైవర్కి ఉన్న ఒక విలువ చాలా మంది గుర్తించరు, కానీ అది చాలా గొప్పదండి. డ్రైవర్ దగ్గర డ్రైవర్ అంటే కార్ అవ్వచ్చు, మోటార్ సైకిల్ అవ్వచ్చు, వెహికల్ ఏదైనా డ్రైవరే. మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళందరూ కూడా డ్రైవరే లెక్క. అందుకని ఈరోజు నాకు నిన్న మా అల్లుడి గారు, మా నాన్నగారు పుట్టినరోజు అండి. నేను ఎక్కడో గుర్తుగా ఉన్నాను. మా అల్లుడి గారు ఫోన్ చేసి చెప్పారు మా నాన్నగారు పుట్టినరోజు అండి. సరే అలా అల్లుడి గారు వస్తాను కంపల్సరీగానే రావడం జరిగిందని మా మిస్సెస్ నేను రావడం జరిగింది. కాబట్టి నేను ఎందుకంటే ఇంకంతగానే ఇప్పుడు చెప్పకూడదు, ఏదో ఉంది.
ఒకటే అంటే డ్రైవర్ అంటే ఒక విలువ మాకు సంబంధం ఆ డ్రైవర్ వల్లే కలిసిందండి. అంటే ఆస్తిపాస్తులు ఏంటి అనేది కాదు. అందుకని ఇటువంటి ఈఎండి గారు దొరకడం ఆ ఏడుకొండ వారి దయ వల్ల నాకు చాలా అదృష్టం అండి. అంతే అందుకని వ్యాపారించిన మా అలెక్స్ అని మా అమ్మాయి అలెక్స్ అని అందరికీ నమస్కారం అండి. మా కోడగారి ఇంట్లో చేస్తారు కాబట్టి ఇది కోడగారు కూడా చాలా కృతజ్ఞతలండి. కాబట్టి ఇటువంటి పుట్టినరోజు అలాగే గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా శుభాకాంక్షలు చెప్తూ మీ అందరి దగ్గర చాలా తీసుకున్నాను.